పిచ్చి పీక్ స్టేజ్‌కి ఎక్కడం అంటే పీక్‌కొచ్చేసింది ఇంగ. జనరల్‌గా మనము పొద్దున గాంధీ భవన్ బయట గావచ్చు, లేదంటే ఈ కొండలరెడ్డి ఇంటి ముందల గావచ్చు, రేవంత్ రెడ్డి ఇంటి ముందల గావచ్చు, అన్నీ మనం ఒక ఫ్లెక్సీలు జూషినాం. ఏం జూషినాం? ఒక అనుముల కుటుంబం. గాంధీ కుటుంబం గాదు, అనుముల కుటుంబం అని జూషినాం. ఎందుకంటే, ఆ ఒక దాంట్లో బర్త్‌డే విషెస్‌లో ఎక్కడ ఒక రాహుల్ గాంధీ ఫోటో లేదు, ఒక సోనియా గాంధీ ఫోటో లేదు. సరే, ఓకే. అది వదిలేద్దాం. ఇంగ ఏ రకంగా అదే పిచ్చిలేసింది తలకు రోకలు జుట్టండి అంటారు గదా! అట్లుంది. అవును. మల్కాజ్‌గిరి ఎంపీ ఎవరు? అంటే నాకు తెలీదు, మిమ్మల్ని అడుగుతున్నాను అనుకుంటున్నారా? జస్ట్ అడుగుతున్నాను. నాకు తెలిసైతే మల్కాజ్‌గిరి, నాకు తెలిసి, మీకు తెలిసి మల్కాజ్‌గిరి ఎంపీ మాత్రం ఈటెల రాజేందర్ అనే తెలుసు. అంతకుముందు ఈటెల రాజేందర్ ముందు ఎవరున్నారు? అనుముల రేవంత్ రెడ్డి ఉన్నాడు. అయితే మీకు ఒక కొత్త ఎంపీని చూపిస్తా. మరి ఎప్పుడు ఎన్నికైండో నాకు తెలవదు. మీకు ఒక మల్కాజ్‌గిరి కొత్త ఎంపీని మేము ముందుకు తీసుకొస్తున్నాం. చూడుండ్రి ఒక్కసారి. మల్కాజ్‌గిరి ఎంపీగా ఎన్నికైన యనుమల కొండలరెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఎవరు ఏంచిరయ్యా ఈ ఫ్లెక్సీ అంటే ఎవరు? షేరి సతీష్ రెడ్డి, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గం. దీంట్లో ఈ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు జర ఉన్నారు చూడు, తుమ్మల రేవంత్ రెడ్డి. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే పాత విచిత్రం ఏం తెలుసా? ఈ ఫ్లెక్సీలో చూడండి ఒక్కసారి. ఆమె వెళ్ళిపోయిన ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉంది, కానీ ఇప్పుడు దీపాదాస్ మున్షి లేదు. ఎవరు వచ్చిర్రు ఇక్కడ ఈ ప్లేస్లో? మీనాక్షి నటరాజన్ వచ్చింది. అంటే వీళ్ళకు నిజంగా కావాల్సుకొని చేసిర్రా, లేదు మరి దీన్ని ఎట్లా? ఇగో ఇక్కడ ఈమె దీపాదాస్ మున్షి, ఈమె లేదు. సో ఇంక ఇట్లా పెట్టి ఇది చేసిరు. ఇక్కడ ఇప్పుడు ఎవరు వచ్చిర్రు? ఈమె ప్లేస్లో మీనాక్షి వచ్చింది. ఇక్కడ చూడండి, మల్కాజ్‌గిరి ఎంపీగా ఎన్నికైన యనుమల కొండలరెడ్డి గారికి. అరే ఇంత చిన్న న్యూసే కదా, ఏముంది అనిపిస్తుంది కదా కదా, ఇంత చిన్నదే కదా. అంటే ఇది ఇంటెన్షనల్గా ఈ ఈ ఫ్లెక్సీ తయారు చేయించిరా, లేకపోతే కన్ఫ్యూజ్లో చేసిరా, లేకపోతే ఓవర్ అతి ఎక్కువ చేసిరా? ఏమనుకోవచ్చు, ఏమనుకుంటారు అనేది మీ కామెంట్లో పెట్టారు. అంటే అతి ఎంతగా అయిందంటే ఈరోజు అనుముల కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఏ రకమైన పెత్తనాలు చెలాయిస్తున్నారు, ఏ రకమైన లావాదేవీలు జరుపుతున్నారు అనేది మనం రోజుకొక వార్తాపరంగా చూస్తూనే ఉన్నాం. ఇదే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, మీ కుటుంబ సభ్యుల జోక్యం ఉంటుంది అంటే, సమస్య లేదు, నా కుటుంబ సభ్యుల ఎవ్వరి జోక్యం ఉండదు. ఎవరైనా కూడా భ్రమించి కానీ ఏదన్నా అనుకోని కానీ మా కుటుంబ సభ్యుల్ని ప్రేరేపించి వచ్చి మీరు ఏదైనా పనులు అడిగినా కూడా మీకు అసలు పని కూడా అవ్వాల్సిన పని కూడా అవ్వదు అని చెప్పిన మాట కూడా ఉంది. మీరు ఎవరైనా ఉంటే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి చూడొచ్చు. కానీ ఈరోజు వాళ్ళ అన్నలదమ్ముల విషయంలో వార్తలోకి ఎక్కని రోజు అంటూ ఉండదు. తిరుపతి రెడ్డి విషయం తెలిసిందే. ఇక మొన్నటికి మొన్న ఆయన బఫర్ జోన్లోనో ఎఫ్టీఎల్నో ఇల్లు గురించి ఆయన ఇంటికి మాత్రమే నోటీసులు ఇచ్చారు, ఆయన ఇల్లు ఎందుకు గులగొట్టలేదు అనేసి. దాని తర్వాత మాదాపూర్లో కమిషన్ లేదే ఈరోజు కమిషన్ల దందాలకు తెరలేపారు. మాదాపూర్లో ఒక ఫ్లోర్కి ఎంత తీసుకుంటున్నారు, ఏది అయ్యప్ప సొసైటీలో ఈరోజు బిల్డింగ్లు కట్టాలి అని అంటే. దాని తర్వాత రామోజీ ఫిలిం సిటీ మీదనే కన్నేసిన బ్రదర్స్ అని, లేదంటే అక్కడ ఉన్న 1000 ఎకరాల భూములు ఏ రకంగా కొల్లగొడుతున్నారు. ఇంక ఒకటి కాదులే, మొన్న లగచర్ల విషయంలో అక్కడ ఏకంగా తిరుపతి రెడ్డి ఎలాంటి పెత్తనం జలాయించిండు. ఈరోజు అనధికారికంగా కొడంగల్కి ఒక సీఎం, షాడో సీఎం లాగా బిహేవ్ చేసిన తిరుపతి రెడ్డి. దాని తర్వాత కొండలరెడ్డి ఏ రకంగా చేస్తారు, ఇవన్నీ కూడా కొత్తగా నేను చెప్పేది ఏమి కాదు. అసలు ముఖ్యమంత్రి వార్తల్లో ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రికి సంబంధించిన అన్నాదమ్ముల వ్యవహారం, ఆడ ఉన్న అమెరికాల జగదీష్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఈడ ఉన్న తమ్ముళ్ళ వరకు, అన్నల వరకు ప్రతిరోజు నిత్యం వార్తల్లోనే ఉంటారు. బట్ కానీ అవన్నీ కామనే. ఎందుకంటే అన్న సీఎం అయిండు కాబట్టి తమ్ముళ్ళు ఆయన అన్నలు ఏం కోరుకుంటారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే నన్ను మాత్రం ఈ ఏదైతే ఒక ఫ్లెక్సీ కొట్టించిరో ఇది మాత్రం నాకు చాలా విచిత్రంగా అనిపించింది, చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ఇదేంటబ్బా, పోనీ ఇంతకుముందు ఏది ఆ మల్కాజ్గిరికి ఒకవేళ మాజీ ఎంపీ అయ్యుంటే పొరపాటున ఒకవేళ ఇలాంటి ఫ్లెక్స్ని ప్రింట్ చేయించారంటే మనం ఏదన్నా అనుకోవచ్చు.
కానీ బాజాప్తా ప్రతినిత్యం వార్తల్లో ఉంటాడు ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా. పోనీ వార్తల్లో లేని వ్యక్తిన కావచ్చు, పోనీ ఇంతకుముందు ఈయన ఎప్పుడైనా నిజంగానే ఓ ఎమ్మెల్యేగానో లేకపోతే ఎంపీనా లేకపోతే ప్రజాప్రతినిధిగా అందరికి జనాలకు తెలుసానంటే అది కాదు. మరి ఏ లెక్కన మరి ఈ అతి ఉత్సాహం అంటే ఆయనకు ఒక పదవి లేదు కాబట్టి ఒక పదవిని వీళ్ళే క్రియేట్ చేసి ఇచ్చిరా. ఎవరైనా కొట్టించిన షేరి సతీష్ రెడ్డి మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులట, కూకటపల్లి నియోజకవర్గం. సరే మళ్ళీ కింద ఏముంది చూడండి, షేరి సతీష్ రెడ్డి మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకో లేకపోతే లీడర్లో చిటోమోటో లీడర్లో ఎవరికో, అరే ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఉన్నాడు కనీసం హైదరాబాద్లో. పోనీ మనం మిగతాది వదిలేద్దాం, మిగతా నియోజకవర్గాల పరిస్థితి. అరే పార్లమెంటు నియోజకవర్గాలలో ఎవరు గెలిచిరు ఎవరు గెలవలేదన్నంత సోయి లేకుండా అయితే ఉండరు కదా. ఇగో గిట్లుంది. అదే నేను చెప్పినా కదా, పిచ్చిలేసింది రోకలు తలకు చుట్టమన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉంది. అంటే ఈరోజు ఈయన బర్త్డే సందర్భంగా ఈ కొండలరెడ్డి యనుమల కొండలరెడ్డి మరి హార్దిక శుభాకాంక్షలట. మరి ఇవాళ ఎవరు బర్త్డేనో ఎవరిదో ఒకరిది ఉన్నట్టుంది. మరి ఈయనదో తిరుపతి రెడ్డిదో ఎవరిదో, మొత్తానికి ఎవరిదో ఒకరు. నేను అంత ఫోకస్ పెట్టలేదు, కానీ ఇది నన్ను కొంచెము చాలా ఆశ్చర్యానికి గురి చేసింది, జర కళ్ళబడింది. కళ్ళబడడం వల్ల అసలు ఏంది ఇది నాకు తెలియకుండా ఎప్పుడబ్బా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏమైనా జరిగినాయా కొత్తగా నాకు కూడా తెలియదు. అయితే మొన్న అయితే అయిన సంగతి తెలుసు, కానీ మరి వాళ్ళకో 8 సీట్లు వీళ్ళకో 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి కదా కొత్తగా. మరి ఈ 9వ సీట్ ఎప్పుడు పెరిగింది మల్కాజ్గిరికి అనేసి నాకు డౌట్ వచ్చింది. కొంపదీసి ఏమన్నా మళ్ళీ నాకు తెలియకుండా ఏమన్నా పార్లమెంట్ అంటే మీకు నేను ఎటకారంగా చెప్తున్నట్టు అనిపిస్తుందా? అది చూస్తుంటే అట్లనే ఉంటుంది. మీకేం తెలియదని కాదు, నేను మీకు తెలియక చెప్పట్లేదు. సో అంటే ఈటల రాజేందర్ పార్లమెంటు స్థానంని ఆయన అంటే ఇది ఆయనకు షాక్ అన్నట్టు కదా. ఆయన చూసుకుంటే దేంతో నవ్వుకోవాలో కూడా అర్థం కాదు. అంటే ఎట్లున్నారు అని అంటే జనాలు చూడు, మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికైన యనుమల కొండలరెడ్డి అనే వార్తను చూసి మీరు ఏమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.